న్యూ ఇయర్ కి ఫుల్ లిక్కర్ సేల్ కానుంది. ఇప్పటికే నిన్న రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడైంది. డిసెంబర్ 29 వరకు 4,362 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ అయింది. నిన్నటి వరకు 43 లక్షల కేసుల హాట్ సీల్ అయింది. గత ఏడాదితో పోలిస్తే 40% పైగా అమ్మకాలు పెరిగాయి. 3 రోజుల్లో దాదాపు 700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఈసారి 31కి రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మాత్రం భారీగా లిక్కర్ సేల్ అయితే అవుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదు. సో మొదటిసారి అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపుగా 40% మేర మద్యం అమ్మకాలు పెరిగినట్టుగా మనకైతే కనిపిస్తున్నాయి. ఈ నెల 29 వరకు, అంటే నిన్నటి డిసెంబర్ నెలలో డిసెంబర్ 1 నుంచి 29 వరకు 4,362 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈరోజు ఉంది, మళ్ళీ రేపు కూడా 31. అంటే ఈ 2 రోజులు ఇంకొక దాదాపుగా 500-600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది అర్ధరాత్రి వచ్చినటువంటి వివరాలు అనమాట. అంటే 29వ తారీఖు రాత్రి 12 గంటలకు వచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే 4,362 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో, పబ్లిక్ ఎంత ఇంట్రెస్ట్గా మద్యం మీద పెడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా గత ఏడాది పోలిస్తే కనుక దాదాపుగా 40% మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇక డిసెంబర్ 29 వరకు, అంటే నిన్నటి వరకు మొత్తంగా 43 లక్షల కేసుల హార్డ్ సేల్ జరిగింది, అంటే లిక్కర్ సేల్ జరిగింది. దాదాపుగా ఇది రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్గా కూడా చెప్తున్నారు. ఇంకొక వైపు బీర్ల విషయానికి వస్తే కొంచెం బీర్లు ఈసారి డిసెంబర్ నెలలో కొంచెం తగ్గినట్టుగా మనకైతే కనిపిస్తుంది. 38 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఒక్కొక్క కేసులో దాదాపుగా 12 బీర్లు ఉంటాయి. సో ఆ స్థాయిలో 38 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయంటే ఇంత చలికాలంలో కూడా ఏ స్థాయిలో సేల్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నెల 26వ తారీఖున 193 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. 27వ తారీఖున 183 కోట్లు, 29వ తేదీన 283 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ 3 రోజులలోనే, అంటే 26, 27, 29, 28 ఏంటంటే ఆదివారం కాబట్టి ఆ రోజు సెలవు ఉంటుంది డిపోలకు. కాబట్టి ఈ 3 రోజులకు 700 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్ జరిగినట్టుగా మనకు ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక ఎప్పుడైనా ముఖ్యంగా మొత్తం 1 ఇయర్లో 2 అకేషన్స్కు ఎక్కువగా మద్యం సేల్ ఎక్కువగా జరుగుతుంది. అందులో దసరాకు కూడా విపరీతమైనటువంటి సేల్ ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంకొక వైపు 31 డిసెంబర్ కూడా భారీగా లిక్కర్ సేల్ జరుగుతుంది. ఈరోజు 30, రేపు 31. ఈ 2 రోజులలో కూడా మరింతగా సేల్ జరిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2,620 వైన్ షాపులు ఉన్నాయి. దాదాపుగా 1,100 పైచిలకు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి కాక క్లబ్బులు ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి హైదరాబాద్, మిగతా నగరాలలో. కాబట్టి ఇంకా సేల్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఓన్లీ నిన్నటి వరకు మాత్రమే. దాదాపుగా 4,362 కోట్లు అనేది రికార్డు స్థాయిలో అమ్మకాలని చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ఎప్పుడైనా ఒక నెలలో జరిగితే సుమారుగా 3,500 కోట్ల వరకే జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కూడా భారీగా ఆదాయం వస్తుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు 31 డిసెంబర్ కోసం వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మరోవైపు ఈ బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి కదా, అవి 1 గంట వరకు, అర్ధరాత్రి 1 గంట వరకు అవి కూడా ఓపెన్ చేసి ఉంటాయి. ఇంకొక వైపు ఈ టీమ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు తెలంగాణ కాకుండా గోవా, తర్వాత హర్యానా, ఢిల్లీ ఇట్లాంటి ప్రాంతాల నుంచి మనకు ఈ పన్ను చెల్లించని మద్యం ఎక్కువగా ఇక్కడ తీసుకొస్తుంటారు తెలంగాణకు. సో వాటి మీద కొంత నిఘా పెట్టారు, దృష్టి పెట్టారు. ఇప్పటికే చాలా బాటిల్స్ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టుకుంటున్నారు. ఇక మరోవైపు డ్రగ్స్ ఇవన్నీ కూడా వాటి మీద కూడా నిఘా ఉంది. సో ఓవరాల్గా ఎక్సైజ్ శాఖ కొంత టార్గెట్ కూడా పెట్టుకుంది. భారీగా మద్యం అమ్మకాలకు సంబంధించి అటు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 6 బీర్ కంపెనీలు ఉన్నాయి. అట్లనే లిక్కర్ కంపెనీలలో అవన్నీ కూడా భారీగా అంటే ఉత్పత్తి చేశాయి. తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా గోడౌన్స్కి వస్తాయి, గోడౌన్ నుంచి వైన్ షాప్లకు వెళ్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా 2,620 వైన్ షాపులు ఆల్రెడీ ఫుల్ స్టాక్ ఉన్నాయి. మనకు గ్రామీణ ప్రాంతాలు చూసిన వైన్ షాపులలో అదే స్టాక్ కనపడుతుంది. అట్లనే పట్టణ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ చూసినా
వైన్ షాపులలో ఫుల్ స్టాక్ ఉంది. కొన్ని ఆఫర్లు కూడా పెట్టారు. ఎందుకంటే 31 డిసెంబర్కు భారీగా సేల్ జరుగుతుంది కాబట్టి వైన్స్ యాజమాన్యాలు లేదంటే వైన్స్ వ్యాపారులు వీళ్ళంతా కూడా కొంత ఆఫర్స్ కూడా పెట్టారు. సో 31 డిసెంబర్కి ఇంకెక్కువగా సేల్ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఇయర్ దాదాపుగా 300 కోట్ల మేర 200 నుంచి 300 కోట్ల మేర సేల్ జరుగుతుంటుంది. ఈసారి అది పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఎక్సైజ్ శాఖ అధికారుల యొక్క సమాచారం. సో ఓవరాల్గా 4,300 పైచిలకు మద్యం అమ్మకాలు అనేది రికార్డ్ స్థాయిలో చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పుకోలేపర్ణ, అదేంటంటే మనకు 11వ తారీఖు అట్లనే 14, 17 ఈ 3 రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా సేల్ జరిగింది. సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల్లో ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటర్లను ప్రభావితం చేయడానికి భారీగా లిక్కర్ పంపిణీ చేశారు. అట్లా కూడా లిక్కర్ సేల్ పెరిగినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినట్టుగా జిల్లా లెవెల్లో పెరిగినట్టుగా మనకి లెక్కలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఇది రికార్డ్ స్థాయిలో అమ్మకాలని చెప్పుకోవచ్చు. రేపు కూడా మనం రేపు సాయంత్రానికి ఇంకా పూర్తి స్థాయిలో ఈ 2 రోజుల పాటు అంటే ఈరోజు రేపటి లెక్క వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే 4,362 కోట్లు అనేది దాదాపుగా 4,700, 800 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా మనం చెప్పుకోవచ్చు మద్యం అమ్మకాలకు సంబంధించి.